శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మార్చి 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఈ వారం 25వ తారీఖు వరకు దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం, దాంతోపాటుగా తృతీయాధిపతి రవితో కలిసి సంచరించడం వల్ల ప్రధానంగా ఈ వారంలో వృత్తిపరమైనటువంటి కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. ఏదైనా ఉద్యోగం మారడం కానీ సడన్గా వృత్తిలో చేంజెస్ కానీ రావడం జరుగుతుంది. అయితే కొన్ని నూతన ప్రయత్నాలు అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ వారంలో ఫలించే అవకాశం ఉంది. ప్రధానంగా వృత్తికారకుడు శని దశమ స్థానంలో చాలా కాలంగా సంచరించడం, అందువల్ల వృత్తిపరంగా మారడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా తొందరపడి చాలామంది నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఇప్పుడు రవి గ్రహం తృతీయాధిపతిగా రవి కూడా దశమస్థాన సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కలయిక సాధారణంగా జాతకుడికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే వారసత్వంగా మీరు మీ తండ్రి గారు చేసే వృత్తిలోకి వారసత్వంగా మీ పెద్దవాళ్ళు చేసే ఈ కుల వృత్తి లాంటి దాంట్లోకి ప్రవేశించాలన్నా కూడా ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్గా మీరు రాజకీయ రంగంలో ఉన్నా, వైద్య వృత్తిలో ఉన్నా, న్యాయవాది వృత్తిలో ఉన్నా, మీ పెద్దవారు చేస్తున్నటువంటి వృత్తిలో మీరు ప్రవేశిస్తే అది ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీలో ప్రవేశించాలన్నా, కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా కొంతవరకు ఈ సమయం మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంది. అయితే శుక్రుడు ఈ వారం 25వ తారీఖు నుంచి 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే పంచమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి కళలకి, ప్రతిభకి, టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇది స్త్రీలకి మంచి అవకాశం ఇవ్వడం జరుగుతుంటుంది. ఎవరైతే ఈ సినిమా, మీడియా, టీవీ రంగంలో ఉన్నారో, యాంకరింగు, ఈ మీడియా, పత్రికా రంగం, టీవీ న్యూస్ యాంకర్సు, అటువంటి వారికి చాలా గొప్ప అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. ప్రధానంగా మీ యొక్క టాలెంట్తో పాటు మీకు ఆర్థిక పరంగా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. కొన్ని కొత్త సంస్థలు మీకు ఆహ్వానించి మీకు తగినట్టు విధంగా వాళ్ళు సత్కరించి కొత్త ఉద్యోగం, కొత్త జీతం ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి ఏదైనా వాళ్ళు ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలోకి మారినప్పుడే వృత్తిపరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కనబడటం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువు రాశి యందు సంచరించడం చాలా వరకు ప్రస్తుతం రుజుమార్గంలో ఉండడం వల్ల వృత్తిపరంగా చాలా క్రమశిక్షణతో దీక్షగా చేయడం జరుగుతుంది. చాలా ప్రిన్సిపల్గా టైం టు టైం వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహపరంగా కూడా చాలా వరకు అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఏమైనా పెళ్లి ప్రయత్నాలు లాంటి వారు చేస్తున్న వారికి కూడా అటు గురుగ్రహం అటు శుక్రగ్రహం అనుకూలం వల్ల ఈ వారం మరింత ప్రోత్సాహకరంగా ఈ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. యాజిటీజ్గా భార్యాభర్తల మధ్య పరస్పర సహకారం ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉన్నది. ఇక భాగ్యస్థాన సంచారంలో ఉన్నటువంటి కుజ రాహుల కలయిక సాధారణంగా టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా ఫీల్డ్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే రైల్వేస్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేసుకున్న వారికి చాలా డిమాండ్గా మీరు ఉద్యోగంలో విధి నిర్వహణ చేస్తుంటారు. ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్దవాడైనా లెక్క చేయకుండా ఎంతమందినైనా మీరు కంట్రోల్ చేసి వృత్తిలో మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు కూడా భాగ్యస్థాన సంచారం వల్ల చాలా ఒత్తిడి మీ మీద పెరుగుతూ ఉంటుంది. ఏదో రకంగా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, ఉన్న పదవి నుంచి కానీ ఉన్న స్టేటస్ నుంచి కానీ తప్పించాలని చాలా పెద్ద ప్రయత్నాలు జరుగుతుంటాయి. కానీ మీరు అక్కడ లేనిది, మీ యొక్క నిర్ణయం లేకుండా, మీ ప్రమేయం లేకుండా ఆ పని జరిగే అవకాశం ఉండదు. ఈ విధంగా ప్రధాన వృత్తిలో ఉన్నప్పుడు కూడా చాలా ఒత్తిడి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. చాలా సహనంతో, ఓర్పుతో మీరు వ్యవహరించవలసి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా గురువు రాశిలో ఉండడం వల్ల ఎవరు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా మిమ్మల్ని ఏమి చేసేదే లేదు. కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం మంచిది. అప్పుడప్పుడు కొంతవరకు కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి సూచన. బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా గ్రహాలు రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల, ప్రధానంగా బుధుడు ఈ యాక్సెస్లో, ఈ రాహుకేతు యాక్సెస్లో ఉండడం వల్ల మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత పశ్చాత్తాపడవలసి ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం మంచిది. ప్రధానంగా విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా వివాహ సంబంధం కుదరదు.
వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ రోజైనా పర్లేదు, ప్రధానంగా మంగళవారం అయితే మంచిది. ఈ మంగళవారం రోజు సాధారణంగా మీకు కోతులు అంటే కోతులు, కొండముచ్చులు ఏమైనా పర్వాలేదు. మీకు కొద్దిగా దూర ప్రాంతంలో, అటవీ ప్రాంతం ఉన్నా, ఊర్లో కొద్దిగా దూరంగా ఉన్నా, వాటికి శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు బెల్లం కలిపి శనగుండల్లా చేస్తూ ఉంటారు. లేదంటే వేరుశెనగ ఉండలు, బెల్లం వేరుశెనగ ఉండలు, అవి సాధారణంగా ఏదో ఇంట్లో తయారు చేయటం వల్ల ఒక 3 కేజీలో, ఒక 5 కేజీలో అవి చక్కగా ఉండల్లా తయారు చేసి కొద్దిగా అటవీ ప్రాంతంలో రోడ్డు మీద అది కాకుండా కొద్దిగా రోడ్డు సైడు లేదంటే పుణ్యక్షేత్రంలో అయినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా, వాటికి ఇబ్బంది లేకుండా ఇవి ఏదన్నా ఒక క్లాత్ అది పరిచి ఈ ఉండలు దూరంగా పెట్టడం వల్ల ఒకేసారి ఇంచుమించు ఒక 3 కేజీలన్నా పర్వాలేదు. ఏదన్నా ఇలాంటి విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఘనంగా చేయాలి తప్ప ఏదో 4 ఉండలు వేసాం, ఒక 3 అరటిపళ్ళు వేసాం, ఒక బెల్లం ముక్క పెట్టామంటే మాత్రం ఫలితం దక్కదు. ఎక్కువగా కొద్దిగా తృప్తిగా పెట్టినప్పుడు ఆ ఫలితం కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ రెమెడీ 100కి 100 రూపాయలు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, అది మీకు దాని ఫలితం చాలా తొందరగా అనుభవంలోకి రావడం జరుగుతుంది. అయితే మన ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ వారం అంటే ఈ నెలలో 29వ తారీఖు మార్చి నెల ఆదివారం రోజు హైదరాబాదులోని శ్రీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిష్య మహాసభని జరగబోతుంది. అందులో ప్రముఖమైనటువంటి పుస్తక రచయితలు, ఆస్ట్రాలజర్స్ అంటే వీళ్ళ పెద్దవాళ్ళు శ్రీ మల్లాది మణిగారు, అలాగే శ్రీ నానాజీ పట్నాయక్ గారు, తర్వాత శ్రీ బంగారయ్య శర్మ గారు మొదలగు ప్రముఖులు ఈ సభలో పాల్గొని వారు జ్యోతిష్యం మీద మాత్రమే ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏమైనా జ్యోతిషపరమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఆ సభకి, అంటే ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 మధ్యలో జరుగుతుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు వచ్చిన ప్రేక్షకులు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రవేశ రుచుంగా ఏమీ ఉండదు. మీరు ఉచితంగానే ఈ సభకి విచ్చేసి జ్యోతిషపరంగా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద నోట్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచిది. అంటే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరవుతారని ఆశిస్తూ స్వస్తి.